తెలంగాణ ప్రభుత్వం తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తెలంగాణ వస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయన్న కేసీఆర్ ఇప్పుడు వాటి మాటే ఎత్తడం లేదని వాపోయారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలతో పాటు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బ్లాక్ లాక్ పోస్టులను భర్తీ చేసేలా నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. DFYI ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిరుద్యోగులు ఈ మేరకు డిమాండ్ చేశారు. అయితే గత ప్రభుత్వాల విధానాల వల్లే తెలంగాణ యువత ఉపాధి లేకుండా పోతుందన్నారు TJAC చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. కానీ చిన్న పరిశ్రమలు, గృహ పరిశ్రమల్లో అత్యధికంగా ఉపాధికి అవకాశాలు ఉన్నాయి. ఆ రంగాల్లో జాగ్రత్త పడాలి. తర్వాత పబ్లిక్ రంగ సంస్థల్లో, కేంద్ర పబ్లిక్ రంగ సంస్థల్లో కానీ, ప్రైవేట్ కంపెనీల్లో కానీ, తర్వాత మూడవది ఏంటంటే రైల్వేలు, బ్యాంకుల్లో కానీ తప్పకుండా సూపర్వైజరు దిగువన ఉన్నటువంటి అన్ని ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశం ఇవ్వాలి. స్థానికులకు ఇచ్చినప్పుడు మాత్రమే కంపెనీలు బలోపేతం కాగలుగుతాయి, స్థానికంగా కొంత బలాన్ని పొందగలుగుతాయి, ఆ కంపెనీలు కూడా స్థిరంగా పనిచేయడానికి అవకాశం కలుగుతాయి. చాలా ఒక దుర్భరమైన స్థితిలో యువకులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని వేగంగా కదలాలని ఒక తక్షణ నిర్ణయము, దీర్ఘకాలిక ఒక లక్ష్యాలను, విధానాలను ప్రకటించాలని మనం కోరుతూ ఉన్నాం. చాలా వేగంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని, నిరుద్యోగ సమస్య రూపుమాపటానికి ఒక విధానపత్రంతో బయటికి రావాలని విజ్ఞప్తి చేస్తాం. చదువుకున్నటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు 15 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడైతే పరిస్థితి ఎట్లా వచ్చిందనంటే ఎంప్లాయ్మెంట్కి ఎక్స్చేంజ్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుందామనేటటువంటి ఒక ఆలోచన కూడా చాలామంది విరమించుకున్నారు. ఎంప్లాయ్మెంట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుందామనే ఆలోచన చాలామంది విరమించుకున్నారు. మాకేమీ లాభం లేదన్నటువంటి ఒక ఆలోచనలోకి ఉన్నారు.